ఇరాన్ అనేటటువంటి దానికి వాస్తవంగా ఉన్న ధైర్యం ఏంటి అంటే ఆహ్, ఇప్పటికే ఓ పక్కన యుద్ధ విరామం అమెరికా అంతట అమెరికా కోరుకుంది. ఈవెన్ ఇప్పటికి కూడా ఇరాన్ దూకుడుగానే వ్యవహరిస్తోంది. అమెరికా బెదిరింపులకి పాల్పడుతోంది తప్పించి యుద్ధం చేసే పరిస్థితి ధైర్యం చేయట్లేదు. పోయిన కూలిన యుద్ధ విమానాల కారణంగానా? లేక యురేనియం పేలిపోయి, అణుబాంబు పేలిపోయి ఇరాన్ రేడియేషన్ వచ్చేస్తదన్న భయంతోనో తెలీదు. అయితే రిఫైనరీలు, పైప్‌లైన్‌లు, స్టోరేజ్ డిపోలు, విమాన ఇంధన కేంద్రాలు యుద్ధానికి ముందున్న సామర్థ్యంలో 70-80% పునరుద్ధరించేందుకోసమని ఒక ప్లాన్ చేసుకున్నామంటూ డిప్యూటీ ఆయిల్ మినిస్టర్ మొహమ్మద్ సాదెక్ అజ్మీగర్ మీడియాకు చెప్తున్నారు. యుద్ధ సమయంలో లావన్ ఐలాండ్‌లోని అతిపెద్ద రిఫైనరీతో సహా పలు ప్రాంతాలు దెబ్బతిన్న విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. క్లీనప్ టీమ్స్ అప్పుడే రంగంలోకి దిగేసి శిథిలాలు కూడా తొలగించేసినాయి. దెబ్బతిన్న పరికరాలను మారుస్తున్నారు. కేవలం 10 రోజుల్లోనే లావన్ రిఫైనరీలోని కొంత భాగాన్ని తిరిగి ప్రారంభిస్తామని చెబుతున్నాడు. అక్కడ రిఫైనింగ్ వేగంగా అందుబాటులోకి వస్తే గనక సొంత ప్రజలకు తగినంత ఇంధనం దొరుకుతది. దిగుమతుల మీద ఆధారపడడము తగ్గుతది. తిరిగి చమురు ఎగుమతి చేసే అవకాశం ఉంటది. జరిగిన నష్టాన్ని లెక్క చూస్తే 2 నెలల్లోనే 70-80% సామర్థ్యాన్ని తిరిగి పొందడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలుతుంది.